పెరిగే పరిస్థితి కనబడతాం. సిటీలో పెంచిందంటే ఈడ పెంచారా? ఏవి మీ గ్యారంటీలేవి, మీ హామీలేవి? 420 హామీలు ఏమైనాయి? మరి ప్రజలకు గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ అన్నారు, ఎంత నిరుద్యోగ డిక్లరేషన్ అని వచ్చి ఉద్యోగ డిక్లరేషన్ అని చెప్పి పెట్టిపోయిండ్రు, అది అంటే వేయండి. ఇంకెంతమందికి హామీలు ఇస్తారు? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? అందుకే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే. ఎందుకంటే మా అక్క చెల్లెలు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడ్డారు. బతుకమ్మ వేసుకుంటూ పక్కన పెట్టుడు, ఆడుకుంటూ పక్కన పెట్టుడు, షీరిచుడు పక్కన పెట్టుడు, యూరియా కోసం లైన్ కట్టిండ్రు. యూరియా దొరకకపోయే, రుణమాఫీ కాకపోయే, భరోసా ఒక్కసారి ఇస్తుంది, అది కూడా కొంతమందికి ఇవ్వబోతుంది. చీరలు లేవా? బతుకమ్మ చీరలు పోయినసారి 2 చీరలు, ఈ బతుకమ్మ పడ్డకు 2 చీరలు, 4 చీరలు బాకీ పడ్డారు, ఒక్క చీర లేదు. ఇంకెన్ని బాకీ పడతారు? ప్రజలకు మీరు బాకీ పడి హామీ ఇచ్చి, గ్యారంటీ కార్డు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ బాకీ కార్డు. కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏరు దాటాక ఓడమల్లప్ప, ఏరు దాటంగానే ఓడమల్లప్ప. గత ప్రజల అవసరం తీరిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, అనుకున్న వాళ్ళు మంత్రులు అయ్యారు. ప్రజలతో అవసరం లేదు, గ్యారంటీలు అవసరం లేదు, హామీలు అవసరం లేదు, అన్ని నమ్మ పెట్టేసింది. మరి మనం ఊరుకుందామా? ఊరుకుంటే ప్రజలు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది, మనం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా. ఎందుకంటే కేసీఆర్ సార్ హామీలు ఇచ్చినా చేసిండు, హామీలు ఇయ్యని కూడా చేసిండు. అప్పుడు 10 ఏళ్ళ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానం ఉంచిండ్రు. ఇప్పుడు సార్ చేసుకుంటుండ్రు. సారే కావాలి, కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది, ప్రజాపాలన అందింది, ప్రజల దగ్గరికి మంచిగా అన్ని అవసరాలు తీరినాయి, ప్రజలు అడగకపోతే కేసీఆర్ సార్ చేసిండ్రు. మరి మీరేం చేస్తుండ్రు? ప్రజాపాలన అంటున్నారు, ప్రజలు నేర్పిస్తుండ్రు. అందుకే బాకీ కార్డు. కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరాలు, ఇచ్చిన హామీలు. అందుకే రేపటి గ్రామాలకు వెళ్దాం, ప్రజల వద్దకు వెళ్దాం, ప్రజల్ని ఇచ్చి కార్డు మీద మనకి ఇన్ని బాకీలు పడ్డది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలోనే గౌరవ కేటీఆర్ గారు మరి ఈ బాకీ కార్డు అంశాన్ని లేవనెత్తి బాకీ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి మరి మనందరికీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం 10 ఏళ్ల కేసీఆర్ సార్ ఒక్క రోజులో ₹1 బస్ ఛార్జెస్ పెంచలేదు. మరి నిన్న బస్ భవన్ దగ్గరకు పోతే హౌస్ అరెస్ట్ చేస్తారు. ధర్నా చౌక్ ఎత్తేసినాం అంటారు. ధర్నా చౌక్ ఎత్తేసాం.